హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో మనం డైలీ తీసుకునే టీకి, పాలతో తీసుకునే టీకి ఆల్టర్నేటివ్గా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వాల్యూస్ ఉన్నటువంటి 5 టైప్స్ ఆఫ్ టీల్ని మీకు చేసి చూపించబోతున్నానండి. సో ఈ 5 టైప్స్ ఆఫ్ టీల్లో కూడా మన బాడీలో ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గించి చక్కగా మన రెసిస్టెన్స్ పవర్ని పెంచుతాయి. సో క్రమం తప్పకుండా ఈ టీలని తీసుకోవాలి. అయితే ఫస్ట్ అయితే మన మందార పువ్వు టీని చేసి చూపించబోతున్నాను. ఈ మందార పువ్వు మనకి మంచిగా బ్లడ్ పడుతుంది. అయితే దీన్ని తీసుకోవడంలో ఈ టీ రూపంలో తీసుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది. ఒక్కరికైతే ఇలా 2 రెబ్బలు సరిపోతాయి, ఇలా 2 రేఖలు సరిపోతాయండి ఒక్కరికి. ఫస్ట్ అయితే ఒక టీ గ్లాస్ వాటర్ తీసుకుని అందులో సరిపడినంత బెల్లం వేసుకుని ఒక 2 మినిట్స్ బాయిల్ చేయాలి. ఒక వేరే కప్లో ఈ రకంగా 2 రేఖల్ని, ఒక్కరికి 2 రేఖలని చెప్పాను కదండి, 2 రేఖలని తీసుకుని ఆల్రెడీ బాయిల్ అయిన వాటర్ని ఇందులో వేయాలి. అప్పుడు మందారాకు కలర్ కూడా చేంజ్ అయింది చూసారా. ఇప్పుడు దీని మీద మూత పెట్టేయాలి. మూత పెట్టేస్తే ఈ మందార పువ్వులో ఉన్నటువంటి వాల్యూస్ అన్నీ కూడా ఈ వాటర్కి పడతాయి. ఈ రకంగా చేయడం వలన, ఈ రకంగా ప్రతినిత్యం మందార పువ్వు టీని తీసుకోవడం వలన మన బాడీలో ఉన్నటువంటి ఫ్రీ రాడికల్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. అంతేకాకుండా మన బాడీలో కొత్తగా సెల్స్ తయారవడానికి ఈ మందార పువ్వు టీ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇంకా మనకి స్కిన్ టోన్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది, స్కిన్ బాగుంటుంది ఈ మందార పువ్వు టీని తాగడం వలన. ఇంకా చాలా కాలం నుంచి ఉన్నటువంటి వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం లేడీస్కి క్లియర్ అవడంలో ఈ మందార పువ్వు టీ చాలా బాగా పనిచేస్తుంది. సో మన నెక్స్ట్ టీ సొంటి కాఫీ. ఈ సొంటి కాఫీ చాలా మంచి ఇన్ఫ్లమేషన్ వాల్యూస్, యాంటీ ఆక్సిడెంట్స్ వాల్యూస్ ఉంటాయండి. ఇప్పుడు మీకు చూపిస్తున్న సొంటిలో ఒక్కరికైతే అందులో హాఫ్ తీసుకోవాలి. దీనికి కాంబినేషన్ కింద నేను ధనియాలను కూడా తీసుకుంటున్నాను, హీట్ బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి. సో ఈ సొంటు ధనియాల్ని చక్కగా దంచుకోవాలండి. ఈ రకంగా దంచుకుని పౌడర్ లాగా అయిన తర్వాత వాటర్లో బాయిల్ చేసుకోవాలి. అయితే సీజనల్గా వచ్చేటటువంటి దగ్గు, జలుబు నివారించడంలో సొంటి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే చూసారు కదా, పౌడర్ ఈ రకంగా పౌడర్ కొట్టుకోవాలి. ఈ సొంటి మంచిగా డైజెషన్ ప్రాబ్లమ్స్ని, ఇంకా కడుపుబ్బరంగా ఉంటుంది కదా కొంచెం, అలాంటి ప్రాబ్లమ్స్ని చక్కగా క్లియర్ చేస్తుంది. దీనికి కూడా సేమ్ ఇలా వాటర్ బాయిల్ చేసుకుని అందులో ఆ సొంటి ధనియా పౌడర్ వేసుకుని బెల్లం వేసుకోవాలి. మీరు బెల్లాన్ని అవాయిడ్ చేయొచ్చు, షుగర్ మాత్రం వేసుకోకండి. ఏటీని బెల్లం మంచి క్వాలిటీ బెల్లాన్నే యూజ్ చేయండి. ఇలా సొంటి డైజెషన్ సిస్టమ్ని కొంచెం ఫాస్ట్ అప్ చేస్తుంది. ఇంకా ఈ సొంటితో చేసిన ఈ కాఫీ అనేది ప్రతినిత్యం తీసుకోవడం వలన మన బాడీలోని మంచిగా సెల్స్ అన్నీ కూడా యాక్టివేటెడ్గా ఉంటాయి. ఆ రోజంతా కూడా మనం చాలా చక్కగా యాక్టివ్గా ఉండడం జరుగుతుంది. ఈ సొంటిలో అన్ని మంచి వాల్యూస్ ఉన్నాయి. అందుకనే దీని బాలింతలు కూడా ప్రతినిత్యం సొంటి కాఫీ ఇవ్వడానికి గల కారణం వాళ్ళలో నీరసంగా ఉండకుండా వాళ్ళకి మంచి ఎనర్జీ రావాలనేసి అలా చేస్తారు. సో సొంటి కాఫీని ప్రతినిత్యం తీసుకోవడం వలన ప్రతి ఒక్కరూ కూడా హెల్దీగాను ఉంటారు, ఎనర్జెటిక్గా కూడా ఉంటారు. ఇది మంచిగాని ఆకలిని కూడా పుట్టిస్తుంది. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కూడా సొంటి చాలా బాగా పనిచేస్తుందండి. సో తప్పకుండా ఈ సొంటి కాఫీని అయితే తీసుకోండి. నెక్స్ట్ మనం తీసుకునేది అల్లం టీ. ఈ అల్లం టీ తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు అనుకోండి. కాకపోతే ఈ అల్లంని ప్రతినిత్యం, ఈ అల్లంను తులసి ఆకులు కాంబినేషన్లో కనుక మనం టీ తీసుకున్నట్లయితే ప్రతినిత్యం మనకున్నటువంటి కీళ్ల నొప్పులు, ఎముకలకు సంబంధించిన నొప్పులు, మజిలికి సంబంధించిన పెయిన్స్ అన్నీ కూడా క్రమక్రమంగా తగ్గుతాయండి. దీన్ని తీసుకునే పద్ధతి, అల్లాన్ని, తులసి ఆకుల్ని చక్కగా వాష్ చేసుకుని ఈ రకంగా దంచుకోవాలి. దీన్ని మెత్తగా పేస్ట్లా దంచుకుని వాటర్లో బాయిల్ చేసుకోవాలి. వాటర్ క్వాంటిటీ అనేది ఇక్కడ నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఎవరికి టీ ఎంత కావాలో వాటర్ని అంత క్వాంటిటీ పెట్టుకోండి. వాటర్ అయితే మాత్రం ఏ టీకైనా 2 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది. ఈ రకంగా అల్లం, తులసి పౌడర్ మిక్స్ అనేది వాటర్లో బాయిల్ అవుతూ ఉండగానే బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. అయితే ఈ అల్లం టీని ప్రతినిత్యం తీసుకోవడం వల్ల మన రెసిస్టెన్స్ పవర్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది. ప్రతి టీని కూడా ఈ రకంగా ఫిల్టర్ చేసుకోవాలండి. మనం ఫిల్టర్ చేసుకుని, మీరు బెల్లానికి ఆల్టర్నేటివ్గా తేనె యూజ్ చేయాలనుకుంటే ఫిల్టర్ చేసుకున్న తర్వాత తేనె యాడ్ చేసుకోవాలి. తేనెని వేడి చేయకూడదండి. ఈ అల్లంలో మన బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ లెవెల్ని తగ్గించి క్వాలిటీస్ ఉన్నాయి. అంతేకాకుండా ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇన్సులిన్ సిస్టమ్ అనేది బాగా మెరుగవుద్దండి దీనివలన. ఇప్పుడు మనం చెప్పుకోబోయే నెక్స్ట్ టీ తులసి అండ్ పుదీనా.
ఈ తులసి అండ్ పుదీనా అనేది చాలా బెస్ట్ కాంబినేషన్ అండి. రెండిట్లో కూడా రిచ్గా యాంటీ ఆక్సిడెంట్స్ వాల్యూస్ ఉంటాయి, ఇంకా యాంటీ ఇన్ఫ్లమేషన్ వాల్యూస్ కూడా ఉంటాయి. అయితే ఈ తులసి పుదీనా టీని మైగ్రేన్ ఉన్న వాళ్ళు కనుక తీసుకున్నట్లయితే వాళ్ళకి క్రమంగా మైగ్రేన్ అనేది తగ్గుతుంది. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు తులసిని పుదీనాని చక్కగా వాష్ చేసుకుని, ఇది ఒక 10 ఆకులు, పుదీనా ఒక 10 ఆకులు, తులసి ఒక 10 ఆకుల్ని తీసుకుని ఇలా వాటర్లో 2 minutes బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఉన్నటువంటి యాంటీ బ్యాక్టీరియల్ క్వాలిటీస్ వలన మనకి మైగ్రేన్ అనేది తగ్గుతుంది. సో 2 minutes తర్వాత ఈ రకంగా మనం ఫిల్టర్ చేసుకోవాలి. దీంట్లో తేనె యాడ్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి, నేను తేనె యాడ్ చేసి ఇందులో బెల్లం యాడ్ చేసుకోకుండా తేనె అయితే లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. లేడీస్కి ఎక్కువగా పీరియడ్స్ టైంలోని కొంచెం డైజెషన్ సిస్టమ్ చేంజెస్ ఉంటుంది, అవన్నీ కూడా ఈ పుదీనా తగ్గిస్తుంది. ఇంకా తులసి వలన మెయిన్ యూజ్ ఏంటంటే అండి, యూరిక్ యాసిడ్ వలన మనకి కిడ్నీలో స్టోన్స్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ తులసిని డైలీ తీసుకోవడం వలన యూరిక్ యాసిడ్ని తగ్గించి కిడ్నీలో స్టోన్స్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో తప్పకుండా టీని ట్రై చేయండి మీరు. నెక్స్ట్ మనం తీసుకునే టీ దబ్బాకు టీ అండి. ఈ దబ్బాకు టీ అనేది చాలా బాగా పనిచేస్తుంది మన బాడీకి. రిచ్ వాల్యూస్ని యాడ్ చేయడంలో దబ్బాకు మంచిగా మనకి హెల్ప్ చేస్తుంది. అయితే దబ్బాకు టీ కూడా ఒక్కరికి 2 ఆకులు అయితే సరిపోతాయి. కొత్తగా తీసుకునే వాళ్ళు దబ్బాకుని తీసుకోవడంలో ఇబ్బంది పడితే ఒకటి యూజ్ చేయండి. ఫస్ట్ అయితే వాటర్ అయితే సేమ్ నార్మల్గానే ఒక 2 minutes బాయిల్ అయిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకోండి. దీన్ని ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మీరు వేసుకోవాలంటే బెల్లం ఇందులో వేసుకోండి, లేదంటే తేనె యాడ్ చేసుకుంటే, తేనె కానీ పాత బెల్లం కానీ యాడ్ చేసుకుంటే ఇంకా మంచిది. ఈ దబ్బాకులో పొటాషియం, కాల్షియం, ఐరన్ రిచ్గా ఉంటాయి. ఇది చూసారా, నేను తేనెతో యూజ్ చేస్తున్నాను. ఇందులో ఉన్నటువంటి పొటాషియం వలన బీపీ అనేది కంప్లీట్గా కంట్రోల్లోకి వచ్చేస్తుందండి. సో బీపీని తగ్గించడంలో ఈ దబ్బాకు అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో తప్పకుండా ఈ దబ్బాకు తీనైతే ట్రై చేయండి. మాకు దొరకదు అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ మొత్తంలో తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని డైలీ ఒక 2 leavesని వాడుకుంటే చాలా మంచిది. మజ్జిగలో కూడా ఈ దబ్బాకుని యూజ్ చేయొచ్చు. చూసారు కదండి, ఇప్పటి వరకు నేను చూపించినటువంటి 5 types ఆఫ్ టీ కూడానే ఇవన్నీ కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ వాల్యూస్ ఉండి చాలా రిచ్గా మన బాడీకి ఈ సీజన్లో మనం ఎలా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉండాలంటే మనం క్రమం తప్పకుండా ఈ 5 types ఆఫ్ టీ ఏదో ఒకటి కనుక డైలీ తీసుకున్నట్లయితే మనకి సీజన్లో డాక్టర్ అవసరమే ఉండదు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే ప్లీజ్ మీ ఫ్రెండ్స్, రిలేటివ్కి షేర్ చేయండి. మన వీడియోకి ఒక్క లైక్ వేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నాకు చేయడానికి మంచి ఇన్స్పిరేషన్గా ఉండడానికి మన ఛానల్ అయితే లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.